हरिः ओं श्रीगुरुभ्यो नमः। हारिकी नन्दगोकुलविहारिकी चक्रसमीरदैत्यसंहारिकी भक्तदुःखपरिहारिकी गोपनितम्बिनी मनोहारिकी दुष्टसम्पदपहारिकी घोषकुटीपयोघृताहारिकी बालकग्रहमहासुरदुर्वनिताप्रहारिकीं शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बणहस्तनिर्मूलिकी घोरनीरदविमुक्तशिलाहत गोपगोपिकापालिकी वर्णधर्मपरिपालिकी अर्जुनभुजयुग्मसञ्चालिकी मालिकीं विपुलचक्रनिरुद्धमरीचिमालिकीं क्षन्तकु काळियोरगविशालफणावळिनर्तनक्रियारन्तकु उल्लसन्मगधराजचतुर्विध घोरवाहिनीहन्तकु इन्द्रनन्दननियन्तकु सर्वचराचरावळीमन्तकु निर्जितेन्द्रियसमञ्चितभक्तजनानुगन्तकु न्यायिकी भूसुरेन्द्रमृतनन्दनदायिकी रुक्मिणी मनस्थायिकी भूतसम्मदविधायिकी साधुजनानुरागसन्धायिकी पीतवस्त्रपरिधायिकी पद्मभवाण्डभाण्डनिर्मायिकी गोपिकानिवहमन्दिरयायिकी शेषसायिकीं ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलताशोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयं भगवताख्यकल्पतरुर्विंशद्विजश्रेयमयी वनरं नन्नयति कनादिकौलीयुर्विन् पुराणावळुल् तिनुगुन्सेयुचु मत्पुराकृतशुभाधिक्यम्बुता नेट्टिदो तिनुगुञ्जेयरुमुनु भगवतमुन् दिनिन्तिनिङ्गिञ्चिन जननम्बुन् सफलम्बुजे सद पुनर्जन्मम्बु लेकुण्डगन् हरिः ओं శ్రీగురుభ్యో నమః. దేవహూతి అడిగినటువంటి జీవలోక సమూహాలలో ఉండేటువంటి ఆ తేడాలేమిటి, తరువాత ఆ జీవలోకంలో ఉండేటువంటి జీవులందరూ కూడా ప్రకృతిలో ఉండేటువంటి దాంట్లో పడిపోయి ఎలా పడిపోతూ ఉంటారు, దానికి కారణం ఏమిటి, ఆ సమస్యల్లో వాళ్ళు ఇరుక్కున్నప్పుడు ఆ సమస్యల నుంచి మళ్ళీ బయట పడడానికి ఏ విధమైనటువంటి విధానం చేయాలి అనేటువంటి సమస్యను ముందు పెడుతూ అడిగిందయ్యా విదురా అని చెప్పి, అసలు జీవుడు అంటే ప్రాణం ధరించినటువంటి వాడు ఏం చేస్తాడు, వాడికి ఉండేటువంటి లోటుపాట్లు ఏమిటి, వాడికి ఉండేటువంటి లిమిటేషన్స్ ఏమిటి, ఆ లిమిటేషన్స్లో వాడు పనిచేస్తూ ఉంటాడు. ఇలా పనిచేస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఆ సమస్యల నుంచి వాడు బయటపడడానికి, సుఖదుఖాలకి అతీతంగా ఉండడానికి, భగవత్ప్రాప్తిని పొందడానికి ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఉంటుంది అనేటువంటి విధంగా ఆవిడ ప్రశ్నించింది అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పిన తర్వాత, అప్పుడు కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి అంటే జీవలోకంలో జీవం కలిగినటువంటివి, జీవం లేనటువంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటివి, తర్వాత జీవంతో ఉండేటువంటివి, గాలి పీలుస్తూ ఉండేటువంటివి ఇంకా ఉత్తమమైనటువంటివి, ఆ తర్వాత జ్ఞానం కలిగినటువంటి దానికన్నా ఉత్తమమైనటువంటివి, తర్వాత ఇంద్రియాలు కలిగినటువంటి ఇంకా ఉత్తమమైనటువంటివి, తర్వాత స్పర్శ రూప రసగంధాలతో కూడుకున్నటువంటి జీవులు ఒకదానికన్నా ఒకదానికి ఉత్తమమైనటువంటివి అని చెప్పడంలో మనం గ్రహించుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఒక్కొక్క దీన్ని ఫ్యాకల్టీ అంటారు. అంటే ఆ గ్రహించేటువంటి ఆ తెలివితేటని ఫ్యాకల్టీ అంటారు. ఉదాహరణకి చెట్టుకి స్పర్శ జ్ఞానం ఉంది అన్నాం,
దానికి అది ఫ్యాకల్టీ అనమాట. దానికి ఆ స్పర్శ జ్ఞానం చెట్టుకుంది. అదేవిధంగా రూపాన్ని చూసేటువంటి జ్ఞానం పక్షులకు ఉంది. కాబట్టి ఈ విధంగా ఆ ఫ్యాకల్టీస్, ఒక ఫ్యాకల్టీ ఒక్కొక్క జీవుల్లో ఎక్కువగా, ఒక్కొక్క ప్రాణిలో ఎక్కువగా ఉంటుంది, మిగతా ప్రాణుల్లో ఆ ఫ్యాకల్టీ చాలా మినిమం లెవెల్లో ఉంటుంది. కాబట్టి జీవుడికి ఉండేటువంటి లక్షణం ఇవి అని చెప్పడంలో మనం గ్రహించవలసినటువంటి విశేషం ఏమిటండి అంటే, ఈ ఫ్యాకల్టీస్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. స్పర్శ, రూప, రస, గంధ, ఈ జ్ఞానము, వీటిలన్నిటిలోనూ కూడా కొంత లిమిటేషన్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. సో అందువల్ల ప్రతి ఒక సత్యాన్ని చూసినప్పుడు, ఒక సత్యం మనకి అవగతం అవుతూ ఉన్నప్పుడు, ఆ సత్యం ఇది అని పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఎవరైతే చూస్తూ ఉంటారో, సత్యాన్ని గ్రహిస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క బ్రెయిన్లోనూ వాళ్ళ యొక్క పెర్సెప్షన్ లెవెల్స్లోనూ తేడాలు ఉండడం వల్ల పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేరమ్మా అని చెప్పి, ది లిమిటేషన్స్ ఆఫ్ ఏ హ్యూమన్ సిస్టమ్, ది లిమిటేషన్స్ ఆఫ్ ఏ ప్రాణుల యొక్క సిస్టంలో ఆ లిమిటేషన్స్ని గ్రహించాలి అనేటువంటి విధానాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి అదే విధంగా కూడా సైన్స్లో కూడా ఏం చెప్తుంటే, ప్రతి ఇన్స్ట్రుమెంట్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటూ ఉంటాయి. థర్మామీటర్ అనేటువంటి దానికి అంటే ఏమిటి, వేడిని కొలిచేటువంటిది థర్మామీటరు. అంటే శరీరంలో పెట్టేటువంటి థర్మామీటర్కి కొంత రేంజ్ ఉంటుంది. అదే బ్లాస్ట్ ఫర్నీస్లో పెట్టేటువంటి థర్మామీటర్కి వేరుగా ఉంటుంది. ఆ థర్మామీటర్ దాని యొక్క డిజైను, దాని యొక్క ఇది వేరుగా ఉంటుంది. అదేవిధంగా సమస్తమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సమస్తమైనటువంటి ఏ పదార్థాలన్నింటిలో కూడా వాటికి ఆ లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ ఉండేటువంటి సిస్టమ్స్ అన్లిమిటెడ్గా ఉండేటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వం తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్నే ఆయన ప్రొజెక్ట్ చేయడం కోసమని చెప్పి, వాటికన్నా ఇవి ఉత్తమమైనటువంటి, వాటికన్నా ఇవి ఉత్తమమైనటువంటివి అని చెప్తూ ఉండేటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను చేసుకున్నటువంటి విశేషాలు చూసినట్లయితే, మానవ ద్విపాదులు అంటే 2 పాదాలు కలిగినటువంటి వాడు మానవుడు. అందుకనే మానవుడు అని అనకుండా ఆయన ఏమన్నాడంటే ద్విపాత్, 2 పాదాలు కలిగినటువంటి వాడివి అన్నాడు. అంటే ఏమిటన్నమాట, 2 పాదాలు కలిగినటువంటి వాడు అనగానే వీడు చతుష్పాదము, ద్విపాదము, 4 పాదాలు జంతువులు, 2 పాదాలు జంతువులు. కాబట్టి వీడు ఒక రకమైనటువంటి జంతువే. కానీ వీడికి ఉండేటువంటి, వీడు ఉత్తముడని ఎందుకు అన్నాడంటే, వీడికి స్పర్శ తెలుస్తుంది, రసం తెలుస్తుంది, రుచి తెలుస్తూ ఉంటుంది, తర్వాత ఏమో గంధం తెలుస్తూ ఉంటుంది, తర్వాత శబ్దం తెలుస్తూ ఉంటుంది, రూపాన్ని కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే మిగతా వాటిల్లో ఉండేటువంటి ఫ్యాకల్టీస్ అన్నీ కూడా కొద్దిగా గొప్ప కొంత హయ్యర్ లెవెల్లో వీడికి ఉండడం చేత వీడు ఉత్తముడు అన్నాడు. ఈ ఉత్తమత్వం అనేటువంటిది అర్థం ఏమిటంటే, ఫ్యాకల్టీస్ యొక్క పరిణామము, ఫ్యాకల్టీస్ యొక్క ఆ గుణాలు వీడికి తెలుస్తూ ఉంటాయి. మానవుడు అనేటువంటి వాడికి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వీడు జంతువులతో కన్నా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని అర్థం. అంతే తప్ప వీడేదో వీటిలన్నిటికీ మించిపోయినటువంటి వాడు, వీటిలన్నిటినీ కూడా వీడు కంట్రోల్ చేసేయగలడు, వీడేం కంట్రోల్ చేయలేడు. వీడికి కొన్ని ఫ్యాకల్టీస్ ఎక్కువ ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాడికేమో ఏదో 4 డిగ్రీలు ఉంటాయి. 4 డిగ్రీలు ఉన్నంత మాత్రంలో వాడేం గొప్పవాడు కాదు. కాబట్టి వాడి అసలైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడికి 4 డిగ్రీలు ఉన్నా 10 డిగ్రీలు ఉన్నా వేస్టే. అందువల్ల ఉత్తమత్వం అనేటువంటిది ఏమిటి అంటే అది చెప్తూ, అందులో తతో వర్ణాశ్చ చత్వారస్తేషాం బ్రాహ్మణ ఉత్తమ బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో హ్యర్దజ్ఞో అభ్యధికస్తత అని చెప్పినటువంటి దాంట్లో, నిన్న చూసినటువంటి దాంట్లో మానవుల్లో 4 వర్ణాల వాళ్ళు ఉన్నారమ్మా. ఈ 4 వర్ణాల వాళ్ళు బ్రాహ్మణులు ఉత్తములు. ఆ బ్రాహ్మణుల్లో వేదం చదివినటువంటి వాడు గొప్పవాడు. వాడు గొప్పవాడు కాదు, వేదార్థాన్ని తెలిసినటువంటి వాడు గొప్పవాడు అని చెప్పి నిన్నటి వరకు చెప్పినటువంటి 31వ శ్లోకం తర్వాత ఇవాళ 32వ శ్లోకంలో కపిల మహర్షి దేవహూతికి అర్ధజ్ఞాత సంశయచ్ఛేత్త తతః శ్రేయాన్ స్వకర్మ కృతముక్త సంగస్తతో భూయాం అదోగ్ధ ధర్మమాత్మనః. వేదం చదివినటువంటి వాడు బ్రాహ్మణుల్లో ఉత్తముడు అన్నాగా. తర్వాత వాడికన్నా ఉత్తముడు ఎవడంటే ఆ జ్ఞానం, ఆ వేదంలో ఉండేటువంటి అర్థం తెలిసినటువంటి వాడు ఉన్నాం కదా.
వాడు గొప్పవాడు అన్నాను కదా, అక్కడితో ఆగిపోలేదమ్మా, ఇంకా ఉంది. అర్ధజ్ఞాత్, అర్థం తెలిసిన వాడికంటే సంశయచ్ఛేత, ఆ అర్థం తెలుసుకునేటప్పుడు, ఆ వేదంలో ఉండేటువంటి అర్థాలు తెలుసుకునేటప్పుడు అనేక రకాలైనటువంటి సంశయాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సంశయచ్ఛేత, అటువంటి సంశయాలు తీర్చగలిగినటువంటి వాడు గొప్పవాడమ్మా. అంతేకాదు తతః, వారికంటే కూడా స్వకర్మకృత్, తన ధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాడు శ్రేయాన్, గొప్పవాడమ్మా అన్నాడు. అంటే ఏమిటి? నాకు వేదం తెలుసండి, వేదం అర్థం తెలుసు, ఎవరైనా సంశయాలు అడిగితే నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాగా చెప్పేటువంటి వాడు శ్రేయాన్, వాడికి ఆ ఫ్యాకల్టీస్ ఉండొచ్చుగాక, కానీ వాడు స్వకర్మకృత్, వాడు స్వధర్మాన్ని చేయకపోయినట్లయితే వాడేం గొప్పవాడు కాదు. కాబట్టి వాడు స్వధర్మం చెయ్యాలి. శ్రేయాన్, అలాగ స్వధర్మం చేసేటువంటి వాడు గొప్పవాడు. తరువాత ఇంకా వాడికన్నా గొప్పవాడు స్వధర్మాన్ని చేసేస్తున్నానండి అని తెలుసుకున్నటువంటి వాడు గొప్పవాడు అంటే కాదమ్మా. తతః, వానికంటే ఆత్మనః, తన యొక్క ధర్మం, తన యొక్క ధర్మాన్ని అదోగ్ధాః ముక్త సంగ భూయాన్, గొప్పవాడు అని చెప్పి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ లాంటిది ఒకటి పెట్టాడు. అంటే ఏమిటి? స్వధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాడు చేస్తూనే ఉన్నాడు, కానీ స్వధర్మాన్ని అనుష్ఠించేటువంటి వాడు ఆత్మనః, అంటే తన యొక్క ధర్మము ఏమిటి అంటే ఏమిటి? స్వధర్మాన్ని ఆచరించడం అంటే తాను ఒక మనిషిగా పుట్టినప్పుడు ఈ వేదం చదువుకున్నాడు, అర్థం తెలుసుకున్నాడు, సంశయాలు తీర్చగలుగుతున్నాడు, సొసైటీలో ఒక మంచి పేరు కలిగినటువంటి వాడి కింద ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ తాను తన యొక్క ధర్మం అంటే తానెవరు, తన ధర్మం ఏమిటి? స్వధర్మాన్ని ఆచరించడం వేరు, తన ధర్మం ఏమిటి, అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాలో ఉండేటువంటిది ఏమిటిది, నా యొక్క అసలైనటువంటి ధర్మం ఏమిటి అని చెప్పి ఆ ధర్మాన్ని తెలుసుకుని అదోగ్ధాః, దోగ్ధ అంటే పాలుని పితకడం అన్నమాట. ఆవు ఉందనుకోండి, ఆవు యొక్క పాలు పితుకుతాడు. ఇప్పుడు తాను ఎవరో తెలుసుకున్నప్పుడు అంటే అంటే ఇప్పుడు జ్ఞాని లాంటి వాళ్ళు, భగవాన్ రమణ మహర్షి లాంటి వారు కానీ, పరమాచార్యుల వారు లాంటి వారు కానీ, ఇటువంటి మహానుభావులు వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానులు. అటువంటి జ్ఞానులు అదోగ్ధ, వాళ్ళు ఏహి పిండుకోరు అంటే ఇక్కడ అదోగ్ధ అనేటువంటి పదం ఎందుకు వాడారంటే, ధర్మం అనేటువంటిది సంకేతం దేనికంటే ఆవుకి, ధర్మానికి సంకేతం, ధర్మస్వరూపం ఆవు. కాబట్టి మనం అందరం కూడా, హిందువులందరూ కూడా ఆవుని ఎందుకు అంత గొప్పగా చూస్తారు, దాన్ని ఎందుకు పూజిస్తారు అంటే ధర్మస్వరూపమైనటువంటిది. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ ధర్మస్వరూపమైనటువంటి ఆవు పాలని మనం పితికేస్తూ ఉంటాం. ఎందుకు పితికేస్తూ ఉంటాం? మన ఆరోగ్యం కోసం, మనం ఏదో హోమాల కోసం, యజ్ఞాల కోసం, వాటి కోసం పితికేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి పనులకి వాడుకుంటూ ఉంటాం ఆ ధర్మాన్ని. కానీ ఆత్మనః, తానెవరో తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానికి, తన ధర్మం తెలుసుకున్నటువంటి వాడు అదోగ్ధ, ఆ పాలు పిండడు. ఆ ధర్మాన్ని తాను వాడుకోకుండా ఉంటాడు. వాడుకోకుండా ఉండి ఎలా ఉంటాడు? ముక్త సంగ, ఏ విధమైనటువంటి సంగత్వంలోనూ లేకుండా ఉండేటువంటి వాడు భూయాన్. భూయాన్ అంటే గొప్పవాడు అని అర్థం. అంటే ఏమిటన్నమాట? తానెవరో తనకు తెలుసు, తానెవరో తాను తెలిసినప్పుడు, అప్పుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపంలో ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తాడు? తనకు అన్నీ తెలుసు కాబట్టి తన దగ్గరికి వస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఉదాహరణ, ఒక మామూలు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకోండి, పరమాచార్యుల వారు లాంటి వారు ఉన్నారు. ఆయనకేంటో అన్నీ తెలుసు, ఆయనకి తన ధర్మం ఏమిటో తెలుసు, తాను ఎవరో తాను తెలుసు, తన శరీరంలో ఉండేటువంటి లక్షణాలు కూడా ఏమిటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరో, ఆయనకి ఏదో ఒంట్లో బాగోలేదు అని ఈ శిష్యులు అనుకుని డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ని పిలిచేటప్పుడు ఆ డాక్టర్లు వస్తారు. ఆ డాక్టర్లు వచ్చినప్పుడు ఈయన తన ధర్మం తనకు పూర్తిగా తెలిసినప్పుడు, తన శరీరం యొక్క లక్షణాలు తనకు పూర్తిగా తెలిసినప్పుడు, ఆ వచ్చినటువంటి వాళ్ళకి తన జ్ఞానాన్ని ఉపయోగించేసి వాళ్ళని ఏమీ వాడుకోలేదు.
వాడుకోరు వాళ్ళు. ఎందుకంటే తన ఆత్మస్వరూపంలో తాను ఉన్నప్పుడు ఆత్మస్వరూపానికి భిన్నంగా ఉండేటువంటి శరీరానికి సంబంధించినటువంటి విశేషాలు ఎందుకు కావాలి వాళ్ళకి? అందువల్ల ఆ శరీర ధర్మాలని ఏమీ పితుక్కోరు. దాన్ని బాగు చేసుకోవాలి అనేటువంటి స్పృహ వాళ్ళకు ఉండదు. అలాగే భగవాన్ రమణ మహర్షుడు కూడా అదే విధంగా ఉంటుంది. తర్వాత ఇక రెండవ ఆస్పెక్ట్ ఏమిటి అంటే, సర్వము తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి రకరకాలైనటువంటి మనుషులు వస్తుంటారు. ఆ వచ్చినటువంటి మనుషుల నుంచి వాళ్ళ నుంచి ఏదో ప్రయోజనం, ఏదో ఆశ్రమం కట్టాలి, తర్వాత ఇది కట్టాలి, అది కట్టాలి, వీళ్ళకి ఉద్యోగాలు వేయించాలి, వాళ్ళకు ఉద్యోగాలు వేయించాలి, వాళ్ళు ఏదో ఎలక్షన్లో సరి నిలబడాలంటే వాళ్ళ కోసం హోమాలు ఇటువంటి వాళ్ళు చెయ్యరు. వాళ్ళు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇటువంటి వాళ్ళ చుట్టూ పరుగులు తీస్తూ ఉంటాం. అసలైనటువంటి జ్ఞానుల గురించి మనం పరుగులు తీస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మ అదోగ్ధ వాళ్ళు ఆ ధర్మాన్ని వాళ్ళ సొంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు దేనికోసము కూడా అదోగ్ధ పితకరమ్మ. వాళ్ళు ముక్త సంగ, వాళ్ళు ప్రతి దానితోనూ సంగత్వం లేకుండా ఉంటారు. వాళ్ళ శరీరంతో ఏ మాత్రము సంగత్వం ఉండదు, వాళ్ళ మనసుతో కూడా ఏమాత్రము సంగత్వం కూడా లేకుండా ఉంటారమ్మా. అటువంటి వాడు భూయా చాలా గొప్పవాడమ్మా అని చెప్పిన తరువాత ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారమ్మా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, తస్మాన్ మయి అర్పితాశేష క్రియార్థాత్మా నిరంతర మయి అర్పితాత్మన పుంసో మయి సన్యస్తకర్మణ న పశ్యామి పరం భూతమకర్తు సమదర్శనాత్. ఇది టాప్. అటు ఇంకా ఎవరు గొప్పవాడు అంటే, తస్మాత్ వానికంటే, అంటే ముక్త సంఘం అంటే ఏ విధమైనటు తన స్వప్రయోజనాల కోసం ప్రకృతిలో ఉండేటువంటి ధర్మాలని కానీ తన ధర్మాలని కానీ ఏమీ వాడుకోకుండా ముక్త సంఘంగా ఉండేటువంటి వాడు భూయాన్ గొప్పవాడు. వానికంటే కూడా మయి నాయందు అర్పిత అశేష క్రియ అర్ధ ఆత్మ. తర్వాత అర్పిత నాయందు, ఇక నాయందు ఏం చేస్తా, అర్పిత సమర్పించేస్తూ ఉంటాడు, అశేష క్రియా ఏవో పనులు చేస్తుంటాడు. ఏ పని చేసినా సరే ఆ పని మొత్తం అంతటినీ కూడా అర్పిస్తాడు. పనిని అర్పించడమే కాదు, ఆ పని చెయ్యడం వల్ల వచ్చినటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా అర్పించేస్తూ ఉంటాడు. ఇలాగా ఉంటాడు. అంటే ఏమిటండి ఇప్పుడు ఆసక్తి ముక్త సంగుడైనటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు అనుకుందాం. పరమాచార్యుల వాళ్ళని అటువంటి వాళ్ళని కాకుండా మామూలుగా అన్నీ తెలిసినటువంటి వేదం తెలుసు, వేదార్థం తెలుసు, చాలా నిష్కామంగా ఉంటాడు. ఆయన మామూలుగానే ఉంటాడు. ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన ఏవో రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఆ పనులు చేస్తూ ఉండేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు, తను చేసినటువంటి ప్రతి పనిని కూడా నారాయణార్పితం చేస్తూ ఉంటాడు, కృష్ణార్పణం చేస్తుంటాడు, రామార్పణం అంటూ ఉంటాడు. తను చేసినటువంటి పనుల వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా ఇవి తనవి కావు, ఇదంతా కూడా పరమాత్మవే అని చెప్పేసేసి సమర్పణ చేసేస్తూ ఉంటాడు. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షులు కానివ్వండి, పరమాచార్యులు లాంటి వారు కానివ్వండి, పరమహంస లాంటి వారు కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తూ వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి? ఉదాహరణకి భగవాన్ రమణులు అయితే ఆయన ఏదో గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండేటువంటి ఆ క్రియ కూడా పరమాత్మార్పణం వస్తూ ఆయన చేస్తున్నట్టు ఎప్పుడు ఆయన భావించడండి. పరమాత్మే ఆ శరీరాన్ని అలా నడిపిస్తున్నాడు అని చెప్పి దానిని పరమాత్మార్పణ చేస్తూ ఉంటాడు. దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఉంటాయిగా. ఆయన దేహం ధరించాడుగా, దేహం ధరించి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? ఏదో పుణ్యం వస్తుందిగా. ఆయన పుణ్యం ఏమిటి? అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి వాడు. కానీ దేహం ధరించాడు కాబట్టి ఆయన ప్రదక్షిణ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో వచ్చినటువంటి పుణ్యం ఆ అర్థం కూడా అర్పణ చేసేస్తూ ఉంటాడు. అదేవిధంగా పరమాచార్యులు వారు దేశాటం చేస్తూ ధర్మాన్ని ప్రబోధిస్తూ ధర్మం యొక్క ఇదిని చేస్తూ ఉంటారు. అదంతా కూడా పరమాత్మార్పణ చేస్తారు. అదేవిధంగా మామూలుగా ముక్త సంగులైనటువంటి వాళ్ళు కూడా పరమాత్మార్పణ చేస్తూ ఉంటారమ్మా. తరువాత నిరంతరం కూడా వాళ్ళు భేదభావం లేకుండా అంతరం అంటే నీకు నాకు తేడా, నీకు నాకు అంతరం అంటాం కదా, తేడా
నిరంతర, ఎప్పుడు వాళ్ళకి భేదభావం అనేటువంటిది ఉండదు. తర్వాత మయి అర్పిత ఆత్మన, మయి తర్వాత ఏమిటి, చేసేటువంటి కర్మల్ని సమర్పిస్తారు, ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి పాపపుణ్యాల్ని సమర్పించేస్తూ ఉంటారు. తర్వాత నిరంతరం, ఏ విధమైనటువంటి భేదం లేకుండా సృష్టిలో ఉండేటువంటి వాటిలన్నిటిలోనూ కూడా నన్నే చూస్తూ ఉంటారు. తర్వాత నాయందు అర్పిత ఆత్మన, అటువంటి శరీరంతో ఉండేటువంటి వాళ్ళ మనసు పనిచేస్తూ ఉంటుందిగా, వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారుగా, అలాగ డెసిషన్స్ తీసుకుంటూ ఉండేటువంటి వాటికి అర్పిత ఆత్మన, వాళ్ళ మనసుని, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ యొక్క డెసిషన్స్ని, వాళ్ళ యొక్క సమస్తం అంతా కూడా భగవదర్పణ చేసేస్తూ ఉంటారమ్మా. తర్వాత ఇంకా ఏం చేస్తారు, మయి సన్యస్త కర్మణ, అన్ని కర్మలు నాయందే ఉంచుతారు. ఇప్పుడు సన్యస్త కర్మణ, సన్యస్త అంటే సన్యాసులు అనేటువంటి సన్యాసుల గురించి ఒక పక్కన చెప్తున్నారు, ముక్త సంగులైనటువంటి వాళ్ళ గురించి ఒక పక్కన చెప్తున్నాడు. తర్వాత సాధకులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకే వస్తారు. కాబట్టి ఈ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సన్యాసులు ఏం చేస్తుంటే సమస్త కర్మల్ని కూడా భగవదర్పణం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి సన్యాసులందరూ కూడా ఏం చేస్తున్నారంటే అవన్నీ కూడా ఎవడా చీఫ్ మినిస్టర్ కోసమో, ఇంకోటి కోసం, ఆ ధనం కలిగినటువంటి వాడి కోసమే వీడు చేసిన కర్మ వాడికి సమర్పిస్తున్నాడు, వాడు భగవంతుడు సమర్పించడు వాడు. కాబట్టి ఇటువంటి వాడు సన్యాసులు అనేటువంటి సన్యస్త కర్మణ మయి, నా యందు సమర్పించాలి, వాడి యందు కాదు. వాడితో సమర్పించేటప్పుడు వాడి కోపం వచ్చిందనుకోండి, వీడి ఆశ్రమానికి రాడు, వాడితో వీడు మాట్లాడు, ఇవేగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏదో పుణ్యాత్ములు, ఏదో పుణ్యం చేసుకున్నారు, పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళు ఏదో కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కొన్ని విధానాలు డెవలప్ చేస్తూ ఉంటారు. అది ఆ ప్రారబ్ధ కర్మవశాత్తు వాళ్ళు చేసేటువంటి పనులు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత సన్యస్త కర్మణ న పశ్యామి పరం భూతం అకర్తు సమదర్శనాత్. తర్వాత అకర్తు, కర్తగాను, వాళ్ళు ఏ విధం నేను ఈ పని చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వాన్ని వాళ్ళు ఆపాదించుకోరు, వాళ్ళకి ఏ విధమైనటువంటి కర్తృత్వము ఉండదు. ఇది ఎలాగ సాధ్యమవుతుందండి అనేటువంటి విశేషాన్ని కానీ మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం సింపుల్ ఎగ్జాంపుల్తో ఆలోచించామనుకోండి. ఉదాహరణకి ఒక బొమ్మ ఉందనుకోండి, ఆ బొమ్మ ఉంది, ఆ బొమ్మకు చేతులు ఉన్నాయి, నోరు ఉందనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రిమోట్ కంట్రోల్తో ఆ బొమ్మను ఆపరేట్ చేస్తాను. ఆ బొమ్మ నడిచి వెళ్తుంది, ఆ చేతులతో అక్కడ ఏదో బంతో ఏదో ఉంటే ఆ బొమ్మ బంతిని తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి ఆ బొమ్మను నువ్వు అడిగా, నువ్వు తీసావంటే నాకేం తెలియదే, నేనేం చేయలేదే, నన్ను ఎవరో నడిపించారు అనుకుందాం మనం. ఆ విధంగా నన్ను ఎవరో నడిపించారు, నడిపిస్తేనేమో నేను ఆ బంతిని తీసుకున్నాను అని ఆ బొమ్మ అందనుకోండి, అది అకర్తృత్వం. ఇప్పుడు ఈ మహానుభావులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, అకర్తు, వాళ్ళ కర్త కాదు అనేటప్పటికి ఏం జరుగుతుందండి అంటే, ఏమండి కర్త కాదంటారు ఏమిటండి, ఆయన భోజనం చేస్తున్నాడు కదా, పడుకుంటున్నాడు కదా, నడుస్తున్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా అంటే, వాళ్ళలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి జ్ఞానం, సత్యస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమే కాలస్వరూపంలాగా బయటికి వచ్చి వాళ్ళ చేత ఆ పనులను, రిమోట్ కంట్రోల్ బొమ్మని రిమోట్లో మనం చేస్తున్నటువంటి ఆపరేషన్తో బొమ్మ ఎలా కదులుతుందో వాళ్ళు ఆ విధంగా అకర్తృత్వాన్ని ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలుస్తూనే ఉంటాయి, తెలిసినా సరే ఓహో ఇది నేను చేయటం లేదు, ఇది నేను తినటం లేదు, ఇది ఇక్కడికి వచ్చినటువంటి పదార్థం నాది కాదు, ఇది ఏది నాది కాదు అనేటువంటి అకర్త భావంతో వాళ్ళు ఉంటారమ్మా వాళ్ళు. తరువాత ఇంకా ఏమిటంటే సమదర్శనాత్, అన్నిటినీ కూడా సమంగా చూస్తూనే ఉంటారు, అన్నిటిలోనూ ఒకటిగానే చూస్తూ ఉంటారు. వాళ్ళకి భేదభావం ఏమి ఉండదు. అక్కడ పులి వచ్చినా, పాము వచ్చినా, కోతి వచ్చినా, చిలకొచ్చినా, కాయకొచ్చినా, గెద్దొచ్చినా, మనిషి వచ్చినా, అక్కడికి నీరు వచ్చినా, గాలి వచ్చినా, అన్నీ కూడా వాటిలన్నిటిలోనూ కూడా నన్నే చూస్తూ ఉంటారు, సమత్వాన్నే చూస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి పుంసః, అటువంటి మానవుడి కంటే పరం, గొప్పవాడైనటువంటి భూతం, ప్రాణిని న పశ్యామి, నేను ఇంతవరకు చూడలేదమ్మా అన్నాడు. అంటే ఏమిటన్నమాట ఇందులో చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఎవరైతే
ప్రతి కర్మని ఆ కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఆ ప్రయోజనాన్ని అంతటినీ కూడా నాకే అర్పిస్తూ ఉంటారు. తర్వాత నిరంతరం భేదభావం లేకుండా అన్నిట్లోనూ ఆత్మస్వరూపమైనటువంటి స్వయంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మనే చూస్తూ ఉంటారు. తర్వాత నేను చేస్తున్నాను అనేటువంటి భావం లేకుండా ఒక రిమోట్ కంట్రోల్ బొమ్మని నడుపుతున్నట్టుగా ఒక మహత్తరమైనటువంటి శక్తి నా శరీరంలోనూ నా చుట్టూ వ్యాపించిపోయి ఉండి నేను కదులుతున్నాను అదే కదిలిస్తోంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ జ్ఞానస్వరూపంలో ఉంటూ ఉంటారో అలా ఉండేటువంటి వాళ్ళకి సమస్తము కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుందో అటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని మించినటువంటి ప్రాణిని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు. ఇదన్నమాట ఫ్యాకల్టీ. మనకేమిటి స్పర్శ రూప రసగంధ జ్ఞానం ఉంది, అన్నిటిని కూడా భిన్నంగా చూస్తూ ఉంటాం. అది వేరు ఇది వేరు, ఆ సైన్స్ వేరు ఈ సైన్స్ వేరు, ఆ మాత్ర వేరు ఈ మాత్ర వేరు, బ్లడ్ వేరు ఎముక వేరు, ఇవన్నీ వేరువేరుగా చూస్తూ ఉండేటువంటి వాడికి ఈ ఫ్యాకల్టీ కావాలి. ఇది భాగవతంలోంచి మనకి భాగవతం మన అటువంటి వైపు నడిపిస్తుంది అనేటువంటి విశేషాన్ని చెప్పారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పారు, ఆవిడ ఏం అడిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.